హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం. ఇందుకోసం 7న మరోసారి మంత్రివర్గ సమావేశం. 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తయితే చేయబోతున్నారన్నమాట. 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కూడా ప్లాంట్కు తీర్మానం చేశారు. కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి అనమాట. కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయాలు అయితే మనకు ప్రకటించడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని కేబినెట్ నిర్ణయించింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం వచ్చే నెల 3న హైకోర్టులో విచారణ అయితే రానుంది కాబట్టి ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. వచ్చే నెల 7న రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించిందనమాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నందున ఈ సమావేశానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరు కాలేదు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరికొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎంపీ బలరాం నాయకులతో కలిపి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరులతో సమావేశాలు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేస్తూ ఆర్డినెన్స్. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. అసెంబ్లీ ప్రోగోర్ అయినందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. టన్నెల్ బోరింగ్ అయితే మిషన్ కాకుండా అయితే చేయాలని చెప్పేసి చూస్తున్నారు. సో ఇలా మొత్తం తెలంగాణ కేబినెట్ మీటింగ్కి సంబంధించి యుద్ధ ప్రాతిపదిక 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం అయితే జరుగుతూ ఉందన్నమాట. అందులో మనం చూసుకుంటే వరంగల్లోని ఒకటి, ఎల్బీ నగర్ టీమ్స్ ఒకటి, సనత్ నగర్ టీమ్స్ ఒకటి, ఆల్వార్ టీమ్స్ ఒకటి, ఇవన్నీ కూడా చేయబోతున్నారు. రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లు అయితే ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రామగుండంలో 52 ఏళ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ను సంబంధించి కాలపరిమితి ముగిసినందున దాన్ని తొలగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలు, రాబోయే 10 ఏళ్ల విద్యుత్ డిమాండ్ అంచనాలకు అనుగుణంగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్ శాఖ మంత్రివర్గం అక్కడ ఆమోదించిందనమాట. యాదాద్రి పవర్ ప్లాంట్లో బూడిద అక్కడ హ్యాండిలింగ్కి సంబంధించి రైల్వే ట్రాక్ కోసం 540 కోట్లు అయితే కేటాయించారు. అది ముఖ్యంగా టీ కప్పుల్లో తుఫాను లాంటిదని చెప్పేసి కొండా సురేఖ్ గారు ఒక విషయానికి సంబంధించి అయితే చెప్పారన్నమాట. మాదంతా కాంగ్రెస్ కుటుంబం, సాధారణ కుటుంబాల్లో గొడవలు వచ్చినట్లుగా తప్పుగా అర్థం చేసుకోవడంతో మా పార్టీలోనూ గొడవలు అయితే వచ్చాయి. అది టీ కప్పులో తుఫాను లాంటిదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా పంచాయతీలతో పాటు పురపాలికల్లోనూ కూడా పోటీ చేయొచ్చు అని చెప్పేసి ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతతో వెసులుబాటు అయితే వచ్చిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. పంచాయతీరాజ్ శాఖలో నివేదిక వచ్చింది. గత డిసెంబర్లోనూ మంత్రిమండలి సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా పంచాయతీరాజ్ శాఖ తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో అప్పట్లో యుద్ధ ప్రాతిపదికన ఆమోదం అయితే పొందలేదు. ఈ నేపథ్యంలో గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో శాస్త్రీయ ఆధారాలు సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించింది. దాంతో రాష్ట్ర అధికారులు ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఉన్న నిబంధనలు ఎత్తివేసేందుకు అనుసరించిన విధానాలపై అధ్యయనంతో పాటు ఇతర ఆధారాలు కూడా సమీకరించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు తగ్గిందని, వృద్ధుల సంఖ్య పెరిగిందని వివరిస్తూ మంత్రిమండలికి అయితే నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇద్దరు పిల్లలే ఉండాలనే నిబంధన సమంజసం కాదని దాన్ని ఎత్తివేయాలని చెప్పి సూచించారన్నమాట. సో ఈ విధంగా పంచాయతీలోను, మున్సిపాలిటీలోను అన్నట్లోనూ కూడా ఇద్దరు పిల్లల నిబంధన అయితే తీశారు ఎన్నికల్లో పోటీ చేయడానికి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.